నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మేము 4K స్పీడ్ తో వెళ్తుంటే అధికారులు కుర్చీలోనే కూర్చుని ఉన్నారని, త్వరలోనే వారిని కూడా మాతో పాటు పరిగెత్తిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. 18వ డివిజన్లో 93 లక్షల రూపాయల వ్యయంతో సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం అభివృద్దిలో దూసుకుపోతుందని అన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతుల ఏర్పాటుకు ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు నిమ్మల వెంకటరమణ, బాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. 1 మంత్లోనే ఈ యొక్క వర్క్ పూర్తి చేసి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న ఈ యొక్క రోడ్డు డ్రైన్ని అందుబాటులోకి తీసుకొస్తాము అని చెప్పి కార్పొరేటర్ నిమ్మల రమణ గారు కూడా చెప్పడం జరిగింది. మరి డివిజన్ ప్రెసిడెంట్గా సాంబయ్య గారు ఉన్నారు, మరి నాయకులు గోపాల్ గారు ఉన్నారు, మరి ఇతర పెద్దలు ఉన్నారు. వీరందరి సమక్షంలో ఆధ్వర్యంలో రామకృష్ణ గారు పదే మాకు మెసేజ్ల రూపంలో, రిప్రజెంటేషన్ రూపంలో ఇక్కడ స్థానికంగా ఉండి మరి ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోడ్డు గురించి. సో ఇలా అందరి ఆకాంక్షల మేరకు ఈరోజు ఈ రోడ్ని పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. దాదాపుగా 93 లక్షల రూపాయలతో ఈ ట్రైన్, కల్వర్ట్స్, అదేవిధంగా సీసీ రోడ్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కూడా నిరంతరం ఈ రోడ్డు కోసం పోరాడారు. ఇది మెయిన్ కనెక్టివిటీ రోడ్డు నల్ల చెరువు దగ్గర నుంచి ఒక పక్క సంపత్ నగర్కి దీని యొక్క కార్యక్రమం ఇంతకుముందు గల్లా మాధవ్ గారు ఎలక్షన్ టైంలో ప్రామిస్ చేసిన విధంగా దీన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేయించి ఈ రోడ్డు ఇవాళ శంకుస్థాపన చేస్తాం. 30 డేస్లో ఈ రోడ్డు ఆల్రెడీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. రహదారికి మళ్ళీ రాకపోకలకి తప్పకుండా అనేక కార్యక్రమాలు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని, గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని బేరీజ్ వేసుకుని రేపు రానున్నటువంటి రోజుల్లో మాకు మీ ఆశీర్వాదాలు ఇచ్చండి. ఖచ్చితంగా ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారు, ఈ వార్డులో దాదాపు 95% అభివృద్ధి కార్యక్రమం అన్నీ కూడా చేశారంట. అంటే అది కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇవన్నీ కూడా తెలుసుకుని ప్రజలందరూ కూడా కూటమి నాయకుల్ని మీరు ఆశీర్వదించండి. ఖచ్చితంగా మీ ఆశీర్వాదం ఉంటే నాయకులు కూడా మరింత ఉత్సాహంతో అన్ని పనులు చేయడానికి కూడా ముందుకెళ్తారని చెప్పేసి. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చారు. బాధితుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. వైద్య సాయం, ఉపాధి అవకాశాలు, ఇతర సమస్యలపై వినతులు అందాయి. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీఎం చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పెన్షన్లను పంపిణీ చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఓవైపు పెన్షన్లను పంపిణీ చేస్తూ మరోవైపు ఆయా ప్రాంతాల్లో సమస్యలపై ఆరా తీశారు. తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. సీఎం చంద్రబాబు చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పేరుతో నిధులు జమ చేయడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో మొదటి రోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక పండగలాగా, గతంలో పెన్షన్లంటే 100లో 30 మందికో 40 మందికో వచ్చేటువంటి అవకాశాలు ఈరోజు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం. 3000 ఉన్నటువంటి 2000 ఉన్నటువంటి పెన్షన్ని 3000 చేయడానికి ఒక 5 సంవత్సరాల పాటు 250 పెంచుకున్నటువంటి పరిస్థితులు. కానీ చెప్పినటువంటి మాట ప్రకారం 3000 ఉన్నటువంటి పెన్షన్ని 4000 చేయడమే కాకుండా ప్రతి ఒక్క వికలాంగుడికి కూడా 6000 ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు 15000 వరకు ఈరోజు పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. చెల్లికి తల్లికి న్యాయం చేయలేని జగన్ ప్రజలకేం చేస్తారని ఎమ్మెల్యే నసీర్ ఎద్దేవా చేశారు. తన వాహనం కింద పడి మనిషి చనిపోతే పట్టించుకోలేదని మండిపడ్డారు. తన సొంత చెల్లికే న్యాయం చేయలేనటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తన బండి కింద పడినటువంటి మనిషిని తీసి పరామర్శించి అతనికి హాస్పిటల్ పంపించేటువంటి సంస్కృతి కూడా లేకుండా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నిజంగా పేదవారి పట్ల ఎటువంటి ఆలోచనతో ఉంటారో మనందరం ఒకసారి ఆలోచించాలి. ప్రజలు బూటకపు మాటలు నమ్మకండి. నిజమైనటువంటి నాయకత్వం, నిజమైనటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రతి తల్లి ఆవేదనను గుర్తించి వారికి కావాల్సినటువంటి నిధుల్ని వాళ్ళ ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జ్యోతి, మాలకొండయ్య, కూటమి నేతలు పాల్గొన్నారు. పూరి జగన్నాథుని రథయాత్రకు సంఘీభావంగా వివిఐటి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వివిఐటియు జగన్నాథ రథయాత్ర విద్యార్థుల భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది.
పెదకాకాని శ్రీ బ్రవరాంబ మల్లేశ్వర స్వామి దేవాలయం నుండి వివిఐటి విశ్వవిద్యాలయం వరకు సాగిన సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుడు కొలువుతీరిన ఈ రథయాత్రను వివా వివిఐటి సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రారంభించారు. వేలాది మంది భక్తులు, విద్యార్థులు, ఇస్కాన్ సభ్యుల భక్తి శ్రద్దలతో విదేశీ భక్తుల సంకీర్తనలు, జయ జయ హే జై జగన్నాథ నినాదాలతో ఈ వేడుక శోభాయమానంగా ముందుకు సాగింది. మార్గ మధ్యలో గోళ్లమూడి గ్రామ ప్రజలు, భక్తులు హారతులు, పూలజల్లులతో రథయాత్రకు స్వాగతం పలికారు. అనంతరం ఇస్కాన్ సభ్యులు వివిఐటి యూనివర్సిటీ వద్ద దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మహాహారతి నిర్వహించి విద్యార్థులు, భక్తులకు తీర్థప్రసాదాలు అందించి రథయాత్రను దిగ్విజయం చేశారు. కార్యక్రమంలో వివా వివిఐటియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ఇస్కాన్ మంగళగిరి ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. Krishna Hare 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 Rama Hare Rama Hare Rama 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 Hare గత పాలకులు పట్టించుకోకపోయినా 18వ డివిజన్లో 95% పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే గల్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు. 18వ డివిజన్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం వారితో ఎమ్మెల్యే ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల అభివృద్ది కోసమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. గడిచిన సంవత్సర కాలంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని చెప్పారు. అందుకే రేపటి నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టి ప్రజల్లోకి వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆలహరి, మారుతి కిషోర్, కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరి 1వ తేదీ వచ్చేసింది. 1వ తేదీ కల్లా కూడా ఇది మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తున్న మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నాయకులందరం కూడా మళ్ళీ ఇంటింటికి వచ్చి ఈరోజు పేద, బడుగు, బలహీన వర్గాలందరికీ కూడా పెన్షన్లు అందజేయడం జరిగింది. చాలా సంతోషంగా, సంతృప్తికరంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, అదేవిధంగా 10,000 రూపాయల చొప్పున ఈరోజు వివిధ కేటగిరీల్లో ఈరోజు పెన్షన్ని ఇవ్వడం, వారందరూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాశక్తి తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పట్టాభిపురంలోని మౌర్య స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వైద్య శిబిరాన్ని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, గుంటూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ విజయ, జీజీహెచ్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ అరుణకుమారి, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజు నాయుడు, ప్రజారోగ్య వేదిక గౌరవాధ్యక్షులు డాక్టర్ సాయి ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం వివిధ రకాల వైద్య నిపుణులు పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మీరందరూ ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు పేదలు ఎవరైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్ మీకు అండదండగా ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా పరీక్షలు కానీ, ఆపరేషన్లు కానీ, చికిత్సలు కానీ, ఎలాంటి క్యాన్సర్ మంచిగా ఒక ఆన్సర్ ఉంది అక్కడ, నాటుకో క్యాన్సర్ రూపంలో. అలాగే గుండె సంబంధించిన చాలా కష్టపడుతున్నారు ప్రజలు. వాళ్ళ రోజున వీళ్ళు వాడని లేకుండా మన వాతావరణ కాలుష్యం వల్ల కానీ, ఫుడ్ కాలుష్యం వల్ల కానీ అన్ని చోట్ల కూడా అన్ని ఒక అడల్టరేషన్ జరుగుతుంది. ఈ రోజుల్లో గుండె జబ్బులు ఇంతకుముందు కామన్ మ్యాన్కి రావేమో అనుకునేవా కానీ వాళ్ళకు కూడా వస్తున్నాయి. అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ. సో ఇవన్నీ వీటన్నిటి కూడా మా దగ్గర సేవలు ఉన్నాయి. కార్డియాలజీ కానీ, కార్డియోథొరాసిక్ సర్జరీ కానీ. ఇవాళ రోజున గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 120 బైపాస్ సర్జరీలు చేసిన ఘనత ఈ ఆసుపత్రికి ఉంది. సో ఎందుకు చెప్తున్నానంటే బైపాస్ సర్జరీకి చాలా మంది బయట చేయించుకున్నారు, అక్కర్లేదు. అంటే
ఇవాళ హెల్త్ అనేది మానవ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. అమర్త్య సేన్ కూడా తన రచనలన్నింటిలో కూడా ప్రభుత్వాలు చేయాల్సిన ప్రధానమైన పని విద్య, ఆరోగ్యం ప్రజలందరికీ కల్పించాలి. ప్రజాశక్తి ఆ ఉద్దేశంతోనే పనిచేస్తుంది. వీళ్ళంతా డాక్టర్లంతా ఎలా ప్రజల డాక్టర్లో, ప్రజాశక్తి కూడా ప్రజల పత్రిక. ఉన్న విషయాలు ఉన్నట్టు రాస్తూ ఉంటుంది, విమర్శ చేస్తుంది, తప్పులుంటే పైకి తెప్పుద్ది. ముఖ్యంగా పేదవాళ్ళు, కార్మికులు, రైతులు, కూలీలు వీళ్ళందరి సమస్యలు కూడా ప్రజాశక్తి ముందుకు తీసుకొస్తాం. ఎందుకంటే నేను కూడా అందులో రాస్తూ ఉంటాను కాబట్టి నాకు కూడా తెలుసు. ప్రజాశక్తి గత కొన్నేళ్లుగా ఇలా ప్రత్యేక సంచిక ప్రచురిస్తూ ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉంది. ప్రజాశక్తి సిబ్బంది అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ తమ జీవనోపాధి కోసం టిఫిన్ బండి పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని కోరిన బాలుడి ప్రయత్నం ఫలించింది. వెంటనే స్పందించిన కలెక్టర్ బండి ఏర్పాటుకు కమిషనర్ను ఆదేశించారు. వెనువెంటనే కమిషనర్ జీజీహెచ్ వద్ద బండి ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కేటాయించారు. భవిష్యత్తులో కూడా బండి తొలగించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికి స్పందించిన బాలుడి తల్లి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని ఆయన లలిత్ కుమార్ అని ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకే చిత్రం లేక కలెక్టర్ గారి కాడికి వెళ్ళాం. కలెక్టర్ గారు స్పందించి కమిషనర్ గారికి తెలిపారు. వాళ్ళ సిబ్బందిని పంపించి మాకు ఇక్కడ జీవనోపాధి పెట్టించినందుకు వందనాలు సార్. కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి వందనాలు. పవన్ జోవిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న 60 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, స్టేషనరీ పంపిణీ చేశారు. ఫౌండర్ సీదా పవన్ మాట్లాడుతూ చదువు ఒకటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరువ చేస్తుందని అన్నారు. పవన్ జోవిత ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులు, చలివేంద్రాలు, పేద పిల్లలకు పుస్తకాలు, మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువ అవుతుందని సీదా మణికంఠ అన్నారు. పాఠశాల మేనేజ్మెంట్ పవన్ జోవిత ఫౌండేషన్ సభ్యులు ఆయురారోగ్యాలతో ఇంకా ఎన్నో మంచి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీదా మణికంఠ, రుద్ర శ్రీనివాస్, శేఖమూరి నాగూర్, కొమిరినేని ప్రేమ్చంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.